హలో అండి, మాకనపాలెం శ్రీ పాలెమ్మ తల్లి అమ్మవారికి ఆషాఢ మాసం సారీ తీసుకెళ్ళామండి. వీడియోలోకి వెళ్లే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ. గ్రామంలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా స్వీట్ బాక్స్ తీసుకుని మాకనపాలెం సత్యనారాయణ స్వామి వారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసారండి. స్వామివారిని దర్శించుకుని అందరూ తెచ్చిన స్వీట్లు, కావిడ అన్ని తీసుకుని గుడి చుట్టూరు కూడా ఒక్కసారి ప్రదక్షిణ అయితే చేశారండి. ప్రదక్షిణ అయిన తర్వాత అయితే అమ్మవారి గుడికి బయలుదేరిపోయాము. మేము వేసుకెళ్ళిన శారీకి కోడ్ అనమాట, ఎల్లో లేదంటే రెడ్ కలర్ శారీస్ కట్టి రమ్మన్నారు. నేనైతే ఎల్లో శారీతో వెళ్ళానండి. అమ్మవారికి కావిడ వెళ్లే ముందు పసుపు నీళ్లు, సాంబ్రాణి ధూపం, అలాగే బాణసంచ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారనమాట. జనం అయితే బాగానే వచ్చారండి, చాలా ఎక్కువ మందే వచ్చారు. ఇంతమందిని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చారు స్వామివారి ఆలయం నుండి అమ్మవారి గుడికి కిలోమీటర్ దూరం ఉంటుందండి. అందరం కూడా గుడికి అయితే చేరుకున్నాము. బయట జనం ఎక్కువ ఉన్నా కానండి అమ్మవారి దగ్గర అయితే స్వీట్స్ పెట్టడానికి ఖాళీగానే ఉంటుంది. లోపల కూడా చూపిస్తాను నేను. అమ్మవారి అలంకరణ ఫస్టే చూపించాలండి, కాకపోతే టెంపుల్ దగ్గర ఖాళీ అయిన తర్వాత తీసానన్నమాట వీడియో. లోపలైతే ఎక్కువ ప్లేస్ ఉంటుందని చెప్పాను కదండి. ఇప్పుడు మీకు ఒక ఐటెం చూపిస్తాను. ఇదేంటో గెస్ట్ చేయగలరా? ఇది చీర అనుకుంటున్నారా, స్వీట్ అనుకుంటున్నారా? ఇది చీర ఆకారంలో ఉన్న స్వీట్ అన్నమాట. అమ్మవారికి పసుపు కలర్ చీర తెచ్చారేమో అనుకున్నానండి. చాలా దగ్గరికి వెళ్లి పరిశీలిస్తే తెలిసిందండి ఇది చీర ఆకారంలో ఉన్న స్వీట్ అని. పాలమ్మ తల్లి అమ్మవారి దగ్గర అయిన తర్వాత ఊర్లోనే ఉన్న దుర్గమ్మ తల్లి ఆలయం కూడా వెళ్ళొచ్చామండి. దుర్గమ్మ తల్లి అమ్మవారండి. ఈ అమ్మవారికి కూడా ఆషాఢ మాసం స్వీట్ అయితే తీసుకువెళ్ళాము. ఈ గుడి కట్టక ముందు ఈ పెద్ద చెట్టు ఉంది చూసారా, ఈ చెట్టుకి పెద్ద పాము పుట్టు ఉండేదండి. నాగుల చవితికి అయితే ఈ పుట్టులోనే పాలు వేసేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే వర్షాలకో ఎందుకో గాని కరిగిపోయింది. ఫస్ట్ నుంచి ఇక్కడే అలవాటు ఉన్న వాళ్ళు నాగుల చవితికి
పాలు గుడ్లు వేస్తారనమాట. మేమైతే చేతులు ఊపించుకుంటూ ముందొచ్చేసామండి. వీళ్ళందరూ కూడా స్వీటు, చీర, గాజులు ఇవన్నీ తీసుకొచ్చారనమాట. మా ఊర్లో ఏం కార్యక్రమం జరగాలన్నా ఫస్ట్ ఉండేదైతే వీళ్ళేనండి. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళకైతే రావడానికి కుదరలేదనుకుంటా. చివరిగా ఊర్లో ఉన్న ముసలమ్మ తల్లి అమ్మవారి గుడికి అయితే వెళ్ళామండి. ఇదండి ఈ రోజు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.